నేటి 33వ శ్లోకం. భూత్వా జంభస్య భేత్తుః కకుభి పరిభవారంభభూః శుభ్రభానో బిభ్రాణా బభ్రుభావం ప్రసభమభినవాంభోజ జృంభా ప్రగల్భా భూషా భూయిష్టశోభా త్రిభువన భవనస్యాస్య వైభాకరీ ప్రాగ్ విభ్రాంతిభ్రాజమానా విభవతు విభవోద్భూతయే సా విభావః. ఈ శ్లోకంలో సూర్యకాంతిని అద్భుతమైన శబ్ద అర్థ సౌందర్యంతో వర్ణించాడు మయూరుడు. తూర్పు దిక్కు నుండి బయలుదేరిన సూర్యకాంతి చంద్రుని యొక్క తెల్లని కాంతులను పరాభవించి గోరోజన వర్ణంతో ప్రకాశిస్తూ కొంగ్రొత్త పద్మములను వికసింపచేస్తూ ముల్లోకములకు అలంకారమై శోభిస్తూ కన్నులకు విభ్రాంతిని కలిగించే విధంగా ప్రకాశిస్తున్నదని ఆ సూర్యకాంతిని అభివర్ణించాడు మయూరుడు. ఈ శ్లోక శబ్ద అర్థ సౌందర్యములు ఆదిశంకరులు, కాళిదాసు, శ్రీనాథుడు వంటి మహానుభావులను సైతం ఆకర్షించి అనుసరింపచేసిందని చెప్పవచ్చు. శంకర భగవత్పాదుల వారి కాలం 5వ శతాబ్దం అని కొందరు, లేదా 8వ శతాబ్దం అని మరికొందరు భిన్నాభిప్రాయములు ఉన్నప్పటికీ శంకరుల వారి ప్రభావం మయూరుని మీద కానీ, లేదా మయూరుని యొక్క ప్రభావం శంకరుల మీద కానీ ఉన్నదనడానికి ఈ శ్లోకం నిదర్శనం. అంతేకాకుండా ఈ శ్లోకంలో భకారం పలుమార్లు ఆవృత్తి అవ్వడం వలన ఇది వృత్యనుప్రాసాలంకార శోభితంగా ప్రకాశిస్తోంది. భూత్వా జంభస్య భేత్తుః కకుభి పరిభవారంభభూః శుభ్రభానో. జంభస్య జంభాసురుని భేత్తు సంహరించిన ఇంద్రుడు అని అర్థం. భేత్తుః అనగా బ్రద్దలు కొట్టడం, భేదించడం, నరకటం అనే అర్థం కూడా ఉన్నది. ఇంద్రుడు పర్వతముల యొక్క రెక్కలను ఖండించి బ్రద్దలు కొట్టాడు కనుక ఆఖండలుడు అనే పేరు ఇంద్రునికి పర్యాయపదంగా వాడబడుతుంది. పర్వతాలను సైతం భేదించగలిగిన ఇంద్రుడు అధిపతి అయిన కకుభి దిక్కు అనగా ఇంద్రదిశి అయిన ఆ తూర్పు దిక్కు అని అర్థం. ఇది కేవలం ఉదయాన్ని సూచించే దిక్కు మాత్రమే కాదు, విజయానికి సంకేతంగా నిలిచినటువంటి భూత్వా అటువంటి ప్రదేశమునందుండి శుభ్రభానో తెల్లని కిరణములు కలిగిన చంద్రుడు అని అర్థం. ఆ చంద్రుని కిరణములను పరిభవ పరాభవించటం, ఆరంభభూహో ప్రారంభించిన వాడై చంద్రకాంతి వెలవెలపోవునట్లుగా చేసిన ఆ సూర్యకాంతి జగతిని కార్యోన్ముఖం చేస్తున్నదని అర్థం. ఇది అద్భుతమైన దృష్టాంతాలంకారం. 2 వేరువేరు భావాలు బింబ ప్రతిబింబ సామ్యంతో చెప్పబడటాన్ని దృష్టాంతాలంకారం అంటారు. ఈ శ్లోక అర్థ సౌందర్యాన్ని సాక్షాత్తు ఆదిశంకరులు కూడా సౌందర్యలహరిలోని 52వ శ్లోకంలో అమ్మవారి నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తూ యథాతథంగా ప్రయోగించారు. పురాంభేత్తుః చిత్త ప్రశమరస విద్రావణ ఫలే అన్నారు ఆదిశంకరులు. త్రిపురాసురులను సంహరించిన లేదా త్రిపురములను భేదించిన ఆ పరమేశ్వరుని యొక్క చిత్త ప్రశమరస మనస్సుకు అధిపతి చంద్రుడు. ఆ శివుని మానసిక ప్రశాంతతని, స్వచ్ఛమైన శాంతరసాన్ని విద్రావణ నాశనం చేసే విధంగా ఆకర్ణాంతమైన ఆ తల్లి నేత్రములు ప్రకాశిస్తున్నాయి. శివుని ప్రశాంతతను భంగం చేయడం త్రిపురాసురులను సంహరించటం కన్నా కష్టతరమైనటువంటి అంశం. అంతేకాకుండా త్రిపురాసురులనే కాక మన్మథుని సైతం జయించిన ఆ ఈశ్వరుని యొక్క ప్రశాంత చిత్తాన్ని తన చూపులతో కకావికలం చేసి శివుని సృష్టిస్థితి లయకారునిగా, జగత్కారునిగా కార్యోన్ముఖం చేసే విధంగా అమ్మ నేత్రములు మంగళకరంగా ప్రకాశిస్తున్నాయి. అదేవిధంగా జంభారి అయిన ఇంద్రదిశి అనగా తూర్పు దిక్కున నిలబడి చంద్రకిరణాలను పరాభవించటం మొదలుపెట్టిన ఆ సూర్యకాంతి కూడా అమ్మవారి వలె అరుణకాంతితో పగటి సమయాన్ని కలిగించి సుషుప్తిలో ఉన్న జగత్తుని మేలుకొల్పే నేత్రమై ఆ సూర్యకాంతి ప్రకాశిస్తోంది అని మరొక అంతరార్థం. అంతేకాకుండా అమ్మవారి నేత్రములు కూడా సూర్యచంద్రులుగానే చెప్పబడుతుంటాయి.
బిభ్రాణా బభ్రుభావం ప్రసభమభినవాంభోజజుంభా ప్రగల్భా అసౌయస్తామ్రో అరుణవుత బభ్రుష్మంగళ అనే రుద్రమంత్ర ప్రకారంగా బభ్రుభావం పసుపు ఎరుపు కలిపిన గోరోజన కాంతిని బిభ్రాణ ధరించి అభినవ నవీన క్రొత్తవైన అంభోజ పద్మములను జృంభ వికసింపచేయుటయందు ప్రగల్భ సామర్థ్యమును నైపుణ్యమును కలిగిన ఆ సూర్యకాంతి ప్రసభన్ తప్పనిసరిగా కమలబాంధవుడైన ఆ సూర్యదేవుడు తన కాంతితో పద్మములను వికసింపచేస్తున్నాడు అని అర్థం. భూషా భూయిష్ట శోభా త్రిభువన భవనస్యాస్య వైభాకరీ ప్రాక్ మునుముందుగా తూర్పు దిక్కు నుండి ప్రభవించినటువంటి వైభాకరి భా అనగా కాంతి లేదా కాంతి కిరణం అని అర్థం. వైభాకరి వివిధములుగా విభాకరుడు అయిన ఆ సూర్యదేవుని యొక్క కాంతి త్రిభువన ముల్లోకములు అనడి భవనస్య ప్లస్ అస్య ఈ భవనములకు భూష అలంకారమై భూయిష్ట శోభ విశేషమైన శోభని అందాన్ని కలిగిస్తున్నది అని అర్థం. ఈ శ్లోకంలో భకారాన్ని ప్రయోగించటంలోని అంతరార్థం ఏమిటంటే ఇది కేవలం శబ్దాలంకార శోభితం మాత్రమే కాదు. భా అనగా కాంతి దాదాపుగా 31 సార్లు ఆవృత్తి అయిన ఆ భకారం చంద్రకిరణాల్ని పరాభవిస్తూ పద్మములను వికసింపచేస్తూ ముల్లోకములకు శోభని చేకూరుస్తున్న ఆ సూర్యకిరణముల యొక్క శోభని ప్రతాపాన్ని తేజస్సుని అంతర్లీనంగా ధ్వనింపజేసి భావించగలిగిన వారికి మనస్సునందు ఆ సూర్యభగవానుని సైతం సాక్షాత్కరింపచేస్తోంది. అంతేకాకుండా భో అనే శబ్దం సంస్కృత సంబోధనాత్మక ఏకాక్షర పదం. గౌరవప్రదంగా ఆత్మీయంగా పిలవడానికి క్షమాపణ కోరడానికి ఈ శబ్దాన్ని ఉపయోగిస్తారు. అందుకే ఆదిశంకరులు కూడా శివానంద లహరిని ఈ భకార ఆవృత్తితోనే ప్రారంభం చేశారు. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజ తపఃఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం అంటూ అర్ధభేదంతో ఒకే పదాన్ని మరల అనగా కళాభ్యాం ఫలాభ్యాం శివాభ్యాం భవాభ్యాం అంటూ పునరుక్తి చేస్తూ శివునిలో లీనమై లేదా శివుని దర్శిస్తే తప్ప వ్రాయలేని అద్భుతమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే పార్వతీ పరమేశ్వరుల పరంగా చెప్పినప్పటికీ ఒక్కటైన పరబ్రహ్మ తత్వాన్ని త్రిభువన శివాభ్యాం ముల్లోకములకు మంగళాన్ని శోభనీ కలిగిస్తూ పునర్భవాభ్యాం అనునిత్యం ఉదయిస్తూ ఫలాభ్యాం సకల జనుల కోరికలను తీరుస్తూ ఆనందానుభవాన్ని కలిగించే రుద్రస్వరూపమైన ఆ సూర్యదేవుని కూడా ఇక్కడ భావన చేయవచ్చు. అదేవిధంగా శివోపాసకుడైన శ్రీనాథ మహాకవి కూడా భీమఖండంలో ఐశ్వర్యప్రదుడైన ఆ భీమేశ్వరుని భకారంతోనే కీర్తించాడు. భవు భవానీ భర్త భావ సంభవ వైరి భవరోగ భంజను బాలనయను భోగప్రదుని భోగి భోగరాజ విభూషు భూనభోభివ్యాప్తు భువన వంద్యు భగవంతు భర్గుని భసితాంగరాగుని భానుకోటి ప్రభాభాసమాను భాగీరథీ మౌళి భగదృగ్విపాటను భూరథాంగుని భద్రభూతిధరుని భామినీ సువిలాసార్థ వామభాగు భక్తితోడ భజింపరో భవ్యమతులు భావనా భాజుల కతండు ఫలములసగు భాగ్య సౌభాగ్య వైభవ ప్రాభవములు అంటూ అద్భుతంగా భకారంతోనే మయూరుని అనుసరించాడు. ఇక కాళిదాస మహాకవి అమ్మవారిని బిందుపూర్వక పకారంతో అనితర సాధ్యమైన రీతిలో అమ్మని కీర్తించినప్పటికీ స్తనభర అంటూ మహాప్రాణాక్షరమైన భకారంతోనే పూర్తి చేశాడు. కుంభావతీవ సవిడం వాగళేన
నవతుంబా భవీణ సవితా బింబాధరా వినత శంబాయుధాదిని కురుంబా కదంబ విపిని అంబాకురంగమదజంబాల రోచిరిహ లంబాలకాదిశతు మే శంబాహులే యశసి బింబాభిరామముఖ సంబాధితస్థనభరా సంబాధితస్థనభరా. ఈ విధంగా అమ్మవారి పోషక శక్తిని కీర్తించాడు కాళిదాస మహాకవి. విభ్రాంతి భ్రాజమానా విభవతు విభవోద్భూతయే సా విభావః. విభ్రాంతి విస్మయం, ఆశ్చర్యం, మంత్రముగ్ధులను చేసే విధంగా భ్రాజమాన, ఇది సంస్కృత మూలమైన శబ్దం, అనగా అసమానమైన రీతిలో ప్రకాశవంతమైనది అని చెప్పవచ్చు. అసమానమైన ప్రకాశంతో మంత్రముగ్ధులను చేసే సా, ఆ లేక అది అని అర్థం. అటువంటి విభా, భా అనగా కాంతి, విభా ఆ సూర్యకాంతి, వహా మీకు, విభవ వైభవములు సంపదలు, ఉద్భూతయే కలిగించుటయందు, విభవతు సమర్థమగుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూరుడు. మరొక సాంఖ్యపరమైన తత్వపరమైన సంకేతం ఏమిటంటే, ఈ శ్లోకంలో 31 సార్లు భకారం ప్రయోగించడం జరిగింది. దీనిని తత్వపరంగా 31 తత్వములకు ప్రతీకలుగా చెప్పవచ్చు. అనగా పంచభూతములు, పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, వాటి పంచ తన్మాత్రలు, మనోబుద్ధి అహంకారములు కలిపి 23 తత్వములుగా చెప్పబడుతున్నాయి. యోగపరంగా వీటిని దాటగలిగితే తరువాత వరుసగా ప్రకృతి, పురుష, నియతి, కాల, రాగ, విద్య, కళ, మాయ, అనగా చివరగా చెప్పబడుతున్న మాయతో కూడి ఈ 8 తత్వములు మనస్సుని ఆవరించి శుద్ధ జ్ఞానాన్ని తెలియనీయకుండా చేస్తున్నాయి. క్రమంగా 23 మరియు ఈ 8 తత్వములు అనగా 31 తత్వములను దాటితే 32వ తత్వమే శుద్ధ జ్ఞానం. ఈ శుద్ధ జ్ఞానంతో ఈశ్వర, సదాశివ, శక్తి, శివ, చిట్ట చివరగా ఏకమై ఉన్న పరబ్రహ్మతత్వం అనగా పరమశివ సాక్షాత్కారం కలుగుతుంది. 31 తత్వములను దాటితే అభినవాంభోజ జృంభాహ అని చెప్పినట్లుగా హృదయ కమలం వికసించి భ్రాజమానో విభవతి, అనగా మిరుమిట్లు గొలిపే స్వయం ప్రకాశమైన ఆ పరమశివ సాక్షాత్కారం కలుగుతుందని అంతర్లీనమైన తత్వపరమైన సంకేతార్థం. ఇది కేవలం శబ్ద సౌందర్యం కోసం వ్రాసిన శ్లోకం కాదు. ఈ భావాన్ని గ్రహించిన శ్రీనాథుడు భవానీ భర్త భావ సంభవ వైరి అనే పద్యంలో 38 సార్లు భకారాన్ని ప్రయోగించి పరమశివ తత్వం వరకు తీసుకువెళ్ళిన శివోపాసకుడు శ్రీనాథ మహాకవి. ఈ విధంగా జంభారి అయిన ఆ ఇంద్రదిశి అనగా తూర్పు దిక్కు నుండి ప్రారంభమై తెల్లని చంద్రకిరణములను పరాభవించి పద్మములను వికసింపచేసి త్రిభువనములకు అలంకారమై కనులు మిరుమిట్లు గొలిపే విధంగా అసమానమైన కాంతితో ప్రకాశించే ఆ సూర్యకాంతి మీకు సకల ప్రాపంచిక వైభవములను కలిగించటమే కాకుండా ఉపాసనలో విభ్రాజమానమైన ఆ పరబ్రహ్మతత్వమును సాక్షాత్కరింపచేయుటలో కూడా సమర్థవంతమగుగాక అని ఆకాంక్షిస్తున్నాడు మయూర మహాకవి. ఈ శ్లోకానికి జంఛాల వారి అనువాదం. ఆనందకరముగా ఆఖండలు నిదిశన్ ముదమార శుభముగా ఉదయమంది రోషముతో చూచి దోషాకరుని బట్టి రాజమార్గముపై పరాభవించి గుణములోనే కాక గోత్రముపై మించి నవ్యకాషాయ వర్ణము వహించి బహుదూరమందున్న పంకజాల్బ్రోచి జగద్బాంధవుడను విఖ్యాతి బడసి
మిత్రుడై ముజ్జగములకు మేలు చేసి భువన భవనములకు మహాభూషణమై సుప్రకాశము వెదజల్లే సూర్యదీప్తి సోదరా తిం పూజా ప్రసూన వితతి స్వస్తి.